ఎంతసేపాయా సార్ కోసం ఎదురు చూస్తున్నా, ఇంకా వస్తలేడు. ఓ జానా సార్ వచ్చినావా? నువ్వు వస్తావనే గిఫ్టులు తెచ్చిపెట్టిన. గిఫ్టులు తెరువు తెరువు. ఆ బుక్కులా అచ్చులు, హల్లులు, గుణితాలు, దీర్ఘాలు అన్నీ ఉన్నాయి. మంచిగా చదువుకో. ఇక నువ్వు కూడా జల్దిగానే నేర్చుకుంటావు తెలుగు భాష. ఏం సార్ నచ్చిందా గిఫ్ట్? నీ సంగతి నాకు తెలుసు సార్. నీకు ఇది మస్తు అవసరం అనేది తెచ్చిన. నీ సంగతి నాకు తెలుసు. నీకేంది, రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు నా సంగతి. కానీ వేరే మంది చాలా మందికి తెలియక అంటారు. ఎవరో నీ అసంటి వాళ్ళకే తెలియదు అంతే. సార్ నీ గొప్పతనం మొత్తం రాష్ట్రం అంతా పాకాలని కోరుకుంటున్నాం సార్. ఇవి కూడా కోరుకోండి. భారతదేశంలో, భారతదేశ పటంలో ఏం చేస్తావు? పటంలో పోయి చరిత్రను సృష్టిద్దామని ఈ సందర్భంగా చేస్తూ. నువ్వు మాట్లాడితే చరిత్రలు, నవ్వితే రికార్డులేగా. అందులో సందేహం అవసరం లేదు. నిజంగా సార్ నీకు గిన ఆస్కార్ ఇస్తే ఆ అవార్డే తలకాయ కిందికి వేసుకుంటది నిన్ను చూసి. అది వచ్చినప్పుడు నా యాక్షన్ ఏ విధంగా ఉంటుంది? ఎట్లా చేస్తావు సార్ అప్పుడు యాక్షన్? ఏం యాక్టింగ్ సార్. అసలు ఇది కళా నిజమా? మీరన్నా ఎప్పుడు ఏమాత్రం అపోహలు గాని అనుమానాలు గాని వద్దు. అంటే ఇది నిజమే అన్నమాట. నిజంగా సార్ నిన్ను కొట్టేటోళ్ళు ఎవ్వరు లేరు. జానారెడ్డి గారి దగ్గర వీలు కాదు. ఏమన్నావు సార్? లాస్ట్ పంచేదో వేసినట్టున్నావు. జానారెడ్డి గారి దగ్గర వీలు కాదు. మళ్ళీ వేస్తాడు. అయినా లాస్ట్ పంచ్ నీదైనప్పుడు అందులో వచ్చే కిక్కే వేరప్ప జానప్ప. అబ్బా పో సార్, మళ్ళా రాకు. మళ్ళా నాకు వచ్చిన 4 ముక్కలు కూడా మర్చిపోతాయి ఇంత. ఇగో నీ మాటలు వినలేక ఇవి కూడా వెళ్ళిపోతున్నాయి చూడు. నేను కూడా వెళ్ళిపోతా. చావులి చంద్లి ఘర్కి బదిలీ आओ चल चल. ఎవరు? కిష్ణాలు సార్ మొట్టాడి తొన్మానం చే. నీకు తెలీదా కిష్ణాలు సారు? జరసేపు ముచ్చడి పెడదాం సరేనా? ఏబియా కిష్ణాలు సారు రామకోటి రాస్తున్నావా, శివకోటి రాస్తున్నావా నాయన? అయితే అది ఖచ్చితంగా మోడీ కోటియే. ఏంది ఈ నడుమ మస్తు భక్తి ఎక్కువైపోయినట్టుంది నీకు? గత కొన్ని రోజులుగా పెరిగింది. ఎందుకో అట్లా? వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఏమేం చేసినావు? వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారిని దర్శనం చేసుకుని ఇంకా గోవింద స్వామి మాలలు వేసుకొని సుమారు 21 రోజుల పాటు నిష్ఠతో పూజ చేసి. అంతే సార్ అంతే. పూజలు చేస్తారు కానీ ప్రసాదాలే పెట్టరు. అయినా మాకేడ పెడతారు తీ. ఇంతకంటే దౌర్భాగ్యము ఎక్కడ లేదు. అయ్యా మీ దగ్గర ఉంది కదా కావాల్సినంత దౌర్భాగ్యము, మళ్ళా ఎక్కడా లేదని దీర్ఘాలు తీస్తావు. దీర్ఘాలు ఇది చాలా దురదృష్టకరం. అయ్యా గంత ఫీల్ అవుతున్నావు. నీకు కూడా పెట్టలేరా ఏంది ప్రసాదం? పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు. పోనీ తీ సార్, ఆళ్ళు పెట్టకపోతే ఏంది, మనమే కమ్మగా వండుకు తిందాం కదా మొట్టాడి. దానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాము. మరి ఏడేడికెళ్ళి తెప్పిస్తావు ఐటమ్లన్నీ? రాయలసీమ, నెల్లూరు, కోస్తా జిల్లాల నుంచి. అబ్బా నువ్వు ఎంత మంచి సార్. మేము కూడా వస్తున్నాం భోజనాలకి. పోదాం భోజనాలకి. నన్ను కొడుతుంది, నేను వెళ్ళిపోతున్నాను. ఏమోటాడి కిష్ణాలు సార్ భోజనం పెడతాడటరా రామోటాడి. అరే భోజనాలంటే రాకపాయే. కిష్ణాలు సార్ ఎవరు రాకపోయినా నేను వస్తాను సార్.